చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. పదే పదే చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే ఇవన్నీ చేయగలుగుతున్నాము అనంటే అక్కడ నిధులుండి కాదు, నిధులని సమీకరించుకుని. మీరు చూసే ఉంటారు కేంద్ర ప్రభుత్వంతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కేంద్రం నుంచి వచ్చినటువంటి సహకారంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకోగలిగాం. సంక్రాంతి అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ జరగాలి, ప్రతిరోజు పండగలాగానే ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అనేటువంటిదే మేము మా అందరి తపన కూడా. ఈ ప్రభుత్వం కష్టాలను అధిగమించడానికి ఇంకా టైం పడుతుంది. ఒక ఆర్థిక మంత్రిగా నేను పదే పదేగా చెప్పేది ఏంటంటే ఇది మంత్రదండంతో ఓవర్ నైట్ అయ్యేటువంటిది కాదు. మేము చెప్పినటువంటి ప్రామిస్లు అన్నింటినీ కూడా నిలుపుకుంటాం. ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశాం, రాబోయేటువంటి నెలల్లో మిగిలిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి చెప్తూనే ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుకుంటూ ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ చెప్పినటువంటి ప్రామిస్లని, పాత బకాయిల్ని కూడా చెల్లిస్తున్నాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి, మీరు చూసారు రాష్ట్రంలో. రోడ్స్ ఆగిపోయాయి, బిల్డింగ్స్ ఆగిపోయాయి. ఇవాళ అందరినీ కూడా రివైవ్ చేస్తూ వచ్చాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి 94 పథకాలు. నేను పదే పదే చెప్తా ఉన్నా. 94 పథకాలకు సంబంధించినటువంటి వాటిని మూసేశారు, నిర్వీర్యం చేశారు, ఉపయోగించకుండా చేశారు. ఎట్లా చేశారు? కేంద్రం 60 పైసలు ఇచ్చి మనం 40 పైసలు పెట్టాల్సినటువంటి పరిస్థితుల్లో 60-40 షేర్ ఉన్న దగ్గర ఆ 60 పైసల్ని తీసుకుని వాడేశారు. కేంద్రానికి యూసీలు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నీ కూడా నిధులు వాడలేకుండా పోయినటువంటి పరిస్థితులు వస్తే మేము వచ్చిన తర్వాత ఇవాళ 6,000 పైన కోట్ల రూపాయలని కేంద్రానికి చెల్లించాం. ఎందుకనంటే అవన్నింటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చి ఆ పథకాలని దాదాపు 73 పథకాలని మేము రివైవ్ చేసాం ఇప్పటికీ. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెట్టడము అనంటే వాళ్ళు 60 పైసలు వాడుకుని పోతే ఇవాళ మేము వచ్చి రాష్ట్రం కట్టాల్సినటువంటి 40 పైసలు, కేంద్రం ఇవ్వాల్సినటువంటి 60 పైసలు ఇచ్చి 100 పైసల్ని మేము జమ చేసి ఇవాళ పథకాలని రీస్టార్ట్ చేశాం. 6,000 కోట్ల పైన అయింది ఆ పథకాల కోసం. 6,000 కోట్లకు పైన ఇచ్చాం. దాని మీద డీటెయిల్డ్ గా సపరేట్ గా ఒక నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పదే పదే ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎట్లా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోతే గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా ఒకే లక్ష్యంతో ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో పరుగులు పెట్టించే దిశగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి మాటని, ప్రతి హామీని మనం నిలబెట్టుకుని ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతోనే మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీది, మీకోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని ఈ పండుగ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. చిన్న ఉద్యోగస్తులు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, మా రైతన్నలు కావచ్చు, లేకపోతే మా మహిళా సోదరీమణులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలవడం కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుందనేటువంటి తెలియజేసుకుంటూ సంక్రాంతి సందర్భంగా శక్తికి మించి ఇవాళ ఈ అన్ని వర్గాల వారికి బాసటగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.